హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూతాల ప్రపంచం. ఈరోజు మనం చెప్పబోయే స్టోరీ చాలా హర్రర్గా ఉండబోతుంది. ఈ స్టోరీని చూసే ముందు మీరు రియల్గా డేర్ పర్సన్స్ అయితే మాత్రమే ఈ స్టోరీని అయితే వాచ్ చేయండి, ఎందుకంటే ఈ స్టోరీ చాలా భయంకరంగా ఉండబోతుంది. మీరు మన ఛానల్ని మొదటిగా విజిట్ అవుతే మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి, ఎందుకంటే ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. అండ్ మనం స్టోరీలోకి వెళ్ళినట్టయితే, కార్తిక్ అనే ఒక వ్యక్తి ఒక కంపెనీలో వర్క్ చేసేవాడు. అతను తన వర్క్ అయిపోయి సాయంత్రం ఇంటికి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు. అతనికి రాత్రి 12:15కి వర్క్ అయిపోయి ఉంటుంది. అతను రాత్రి 12:15కి బయటికైతే వస్తాడు. అతనికి అక్కడ ఎక్కడ ఎలాంటి కార్ కానీ, క్యాబ్ కానీ, ఆటో కానీ ఎలాంటివి కనిపించవు. అతని ఫోన్లో కూడా సిగ్నల్ అంతగా ఉండదు. అతనికి ఏం చేయాలో తెలియక నడుస్తూ ఉంటాడు. అప్పుడే అతని ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది, లాస్ట్ బస్ ఎట్ 12:15 అని వస్తుంది. అతనికి తెలుసు అక్కడ ఎటువంటి బస్సు ఉండదు, ఎలా వచ్చింది మెసేజ్ అని. కానీ ఇక వేరే ఆప్షన్ లేక అతను తప్పక అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, బస్ స్టాప్కి. ఆ బస్ స్టాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంతకు ముందుకే ఒక తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది బస్ కోసం. అండ్ ఆమె గంభీరంగా ఏమంటుందంటే, ఒక్కసారి బస్సు ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అని ఆ అమ్మాయి అంటుంది. ఇక బస్ అయితే రావడం జరుగుతుంది. బస్ గంభీరంగా వస్తుంది. అది వస్తుంటే భయంగా అనిపిస్తుంది కార్తిక్కి. దాని లైట్లు సరిగ్గా ఉండవు, ఒక అద్దం పగిలిపోయి ఉంటుంది ముంగల. ఆ బస్సు రాగానే కార్తిక్ అయితే బస్సు ఎక్కుతాడు. ఎక్కినప్పుడు లోపల ఒక్క ప్యాసింజర్ కూడా కనిపించాడు. అండ్ డ్రైవర్ కూడా అతని ముఖం కార్తిక్ సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. అండ్ కార్తిక్ వెళ్ళి ఒక సీట్లో అయితే కూర్చుంటాడు. ఆ సీట్లో కూర్చున్నప్పుడు అతనికి ఫోన్ ఓపెన్ చేసి చూడగానే ఎటువంటి సిగ్నల్స్ అండ్ ఎటువంటి కాల్ చేసే ట్రై చేసినా కూడా అతనికి ఆ కాల్స్ అనేవి వెళ్ళవు, మెసేజెస్ అనేవి రావు. అసలు మొత్తం ఏం వర్క్ అవ్వట్లేదు ఫోన్. అండ్ కొద్దిసేపు అలాగే వెళ్తుంటే వెళ్ళే సమయంలో అతనికి భయంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ డ్రైవర్ అంటాడు, నీ స్టాప్ వచ్చింది అని గంభీరంగా అయితే అంటాడు. అప్పుడు కార్తిక్ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ తన ఫోటో పడిపోయి ఉంటుంది. అతను భయంతో మళ్ళీ బస్సులోకి వస్తాడు. వచ్చినప్పుడు అతనికి ఒక మెసేజ్ వస్తుంది, కార్తిక్ అనే వ్యక్తి నిన్న బస్సు ప్రమాదంలో చనిపోయాడని. ఇది విన్న కార్తిక్ చాలా భయపడిపోతాడు. అప్పుడే తన వెనకాల ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి నించొని ఇలా చెప్తుంది, నేను కూడా 20 ఏళ్ల క్రితం ఇలాగే చనిపోయాను, నా కోసం కూడా ఈ బస్సు రోజు వస్తుంది అని. అప్పుడు కార్తిక్ చాలా భయంతో అడుగుతాడు, ఇప్పుడు నేనేం చేయాలి తప్పించుకోవాలి అంటే. అప్పుడు అమ్మాయి అంటుంది, నీకు తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది, అది లాస్ట్ స్టాప్ వచ్చే వరకు నీ పేరుని మర్చిపోవద్దు. నీ పేరుని మర్చిపోతే నువ్వు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. నీ పేరుని గుర్తుంచుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ కార్తిక్ ఒకటేసారి స్టాప్ రాగానే కార్తిక్ అని తన పేరుని తానే గుర్తు చేసుకొని అరవగానే ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి, ఆ డ్రైవర్ ఇద్దరు గంభీరంగా కార్తిక్ని చూస్తారు, భయపెట్టే విధంగా. అక్కడితో ఆ బస్సు ఆగిపోతుంది. మరుసటి రోజు ఒక వ్యక్తి ఆ బస్ స్టాప్కి అయితే వస్తాడు. ఆ బస్ స్టాప్కి వచ్చినప్పుడు అక్కడ కార్తిక్ బ్యాగ్ అయితే కనుగొంటాడు. ఆ కార్తిక్ బ్యాగ్ని లోపల చెక్ చేస్తే అతని మొబైల్ అయితే దొరుకుతుంది. అతని మొబైల్లో ఒక వీడియో అయితే చూస్తాడు. అందులో కార్తిక్ భయంతో మాట్లాడుతూ ఉంటాడు, ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు దయచేసి నన్ను కాపాడండి అని మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడే తన వెనకాల తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి గంభీరంగా అంటుంది, నెక్స్ట్ బస్ నీ కోసమే అని. నిజమేంటంటే అలాంటి బస్ స్టాప్ ఇప్పటి వరకు ఎక్కడా ఎవ్వరు చూడలేదు. కానీ చాలామంది చెప్తూ ఉంటారు, రాత్రి వేళ 12:15 12:15కి ఆ బస్సు ఎవరికోసమో వస్తుందని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీని ఇంకా చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్స్.